హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొచ్చేసింది మన ఆచిత్ర ఆడపిల్ల ఛానల్. మన రాజమండ్రి చుట్టుపక్కల సరౌండింగ్స్‌లో అన్ని రకాల ఎమ్యూనిటీస్‌తో సరికొత్తగా రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ రెడీగా ఉన్నాయి. ఇవి కూడా గేటెడ్ కమ్యూనిటీ. బెడ్రూమ్స్, వాష్రూము, హాలు అన్నీ కూడా చుట్టుపక్కల స్పేసు, కారిడారు అంతా కూడా చాలా స్పేషియస్‌గా ఉందండి. అంత స్పేషియస్‌గా, అంత కన్వీనియంట్‌గా, కంఫర్ట్‌గా ఉండేటువంటి ఈ అపార్ట్మెంట్స్ కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్‌లో ఉన్నాయి. చుట్టూ మంచి గ్రీనరీతో ఉండడానికి చాలా ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఏరియాలో ఉంది. అవే మనకు దివాన్ చెరువులో కొలువుదీరిన టీటీవీసీ హైట్స్. ఈ అపార్ట్మెంట్ ఎలా ఉంది, ఎంత స్పేషియస్‌గా ఉంది, ఎలాంటి కంఫర్ట్స్ ఉన్నాయి అన్నీ కూడా డీటెయిల్‌గా చూపించేస్తానండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటారా, మీకు ఈ వీడియోలో విత్ ఫర్నిష్డ్, వితౌట్ ఫర్నిష్డ్ కూడా క్లియర్‌గా చూపించేస్తానండి. మీకు కబోర్డ్ వర్క్స్ లాంటివి కూడా కావాలి అంటే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. లేదంటే మీకు నచ్చినట్టుగా కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. మిమ్మల్ని ఎక్కువ విసిగించకుండా జస్ట్ సింపుల్గా 2 మినిట్స్లో ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ చూపించేస్తాను. ఆ తర్వాత వితౌట్ ఫర్నిషింగ్ కూడా చూపిస్తాను. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షతల గడపిల్ల. నేను మీ ఝాన్సీ. ప్రతివారు కూడా సొంత ఇల్లు కొనుక్కోవాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో అన్ని ఎమ్యూనిటీస్తో గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఇల్లు కావాలి అని చాలా మంది అనుకుంటారు. బట్ అది కూడా మంచి ప్రైస్లో కావాలి, ఉండడానికి స్పేసియస్గా ఉండాలి, అన్ని రకాలండి. ఒక ఇల్లు కొనుక్కోవాలి అంటే చాలా రకాలు ఆలోచిస్తాం కదా. అలాంటి మనం నేచురల్గా ప్రతి మనిషి సహజంగా ఆలోచించే ప్రతి ఆలోచనని కవర్ చేస్తూ ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉంది. ప్రజెంట్ మనం దివాన్ చెరువులో ఉన్నామండి. దివాన్ చెరువు మీకు ఆల్రెడీ తెలుసు, బాగా డెవలపింగ్ అవుతున్న ఏరియా. అంటే ఇప్పుడు రాజమండ్రికి దగ్గరలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఫ్లాట్స్ కానీ మనకి నార్మల్గా ప్లాట్స్ కూడా బాగా సేల్ అవుతున్నాయండి. ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ టీటీవీసీ హైట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక సరికొత్త వెంచర్ ఒకటి స్టార్ట్ చేశారండి. టీటీవీసీ హైట్స్ దీని పేరు. బట్ ప్రజెంట్ ఒక బ్లాక్ అయితే రెడీ అయిపోయింది. రెండో బ్లాక్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా 3 బ్లాక్స్ వస్తాయి. ఇదంతా కూడా కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ. అసలు ఎలా ఉంది ఏంటనేది క్లియర్గా చూపిస్తూ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తానండి. మీకు వీడియో చూస్తూ ఉంటే మొత్తం క్లియర్గా చూపిస్తాను. టోటల్ మొత్తం 6 బ్లాక్స్ అండి. ఇప్పుడు మేము చూపించిపోయేవి ఏంటంటే రెడీ టు ఆక్యుపై అనమాట. ఇది ఆల్రెడీ ఒకళ్ళు వచ్చేసారు. ఇది అంటే మీకు ఎలా ఉంటుంది అనేది, స్పేస్ అనేది కూడా మనం ఫర్నిచర్ పెట్టుకున్నా కూడా ఎలా ఉంటుంది అనేది చూపించడం కోసమే ఆల్రెడీ మనుషులు ఇక్కడ ఉంటున్నారు, స్టే చేస్తున్నారు. అలాంటి ఇంట్లో తీస్తున్నాం వీడియో. ఎక్కడ కూడా క్లియర్గా చూడండి. ఒక బెడ్రూమ్స్ చూసి కూడా నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఒక దేవుడి గదే కాదు, బెడ్రూమ్స్ కాదు, చాలా స్పేషియస్గా ఉన్నాయి. లివింగ్ రూమ్తో సహా ప్రతిదీ స్పేస్ అనేది చాలా బాగుంది. మనం ఏ ఇల్లు కొనుక్కుని ఇరుగ్గా ఉండకూడదనే కదా ఇప్పుడు బయటకు వచ్చి తీసుకునేది. సో దానికి తగ్గట్టుగా ఉంది. మీకు వీడియో క్లియర్గా చూపిస్తూ డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తానండి. విత్ స్క్వేర్ ఫీట్ ప్రైస్తో సహా చెప్తాము. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ నెంబర్కి డైరెక్ట్గా మీరు కాల్ చేసి ఒకసారి వచ్చి విజిట్ చేస్తే ఏదైనా మేము చెప్పిన దానికి, వీడియోలో చూపించిన దానికి, మీరు డైరెక్ట్గా విజిట్ చేసిన దానికి 100% డిఫరెన్స్ ఉంటుందండి. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి. ఇప్పుడైతే వీడియో చూస్తూ అసలు ఎలా ఉందనేది మాట్లాడుకుందాం. ఇది ఎంట్రన్స్ ద్వారం అండి. సింహద్వార బంధం అంటారు కదా, అది మెయిన్ డోర్ అనమాట. ఈ మెయిన్ డోర్ వచ్చేసి మనకి ప్యూర్ టేక్ వుడ్తో చేశారు. ఇది వచ్చేసి మనకి హాల్ ఐ మీన్ లివింగ్ రూమ్ కూడా మనకి స్పేషియస్గానే ఉంది. సోఫాస్ లాంటివి, దివాన్స్ లాంటివి కూడా వేసేసుకోవచ్చు. టీవీ కౌంటర్. తర్వాత మనకి బెడ్రూమ్స్ మాత్రం చాలా డీటెయిల్గా చూసారు. ఒకే లైన్లో కనిపిస్తున్నాయి, ఎక్కడో కార్నర్లో ఉన్నట్టు కాకుండా ఒకే లైన్లో ఉన్నాయి. ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్. చిన్నది అంటే మరీ చిన్నది కాదండి, పిల్లల బెడ్రూమ్ అంటారు కదా, దానికంటే చిన్న బెడ్రూమ్. అలా 3 సైజెస్లో ఉన్నప్పుడు ఇది కొంచెం చిన్న సైజ్ అనమాట. బట్ ఇందులో కూడా మనకి పెద్ద బెడ్స్, 6x6 బెడ్స్, 2 బెడ్స్ పెట్టేస్తే అంత పెద్దవి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. ఏదైనా సరే స్పేస్ మాత్రం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు. ఇంత ఎక్కువ స్పేస్ ఉన్నవి మంచి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో వస్తున్నాయి. సొంత ఇల్లు కావాలనుకునే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అని అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాము. మనకి బాత్రూంలో కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అంటే సెరా కంపెనీ శానిటరీ వేర్ యూస్ చేశారు. మొత్తం షింక్ కానీ, కమోడ్ కానీ ఏదైనా సరే. బాత్రూమ్స్ కూడా స్పేషియస్గానే ఉన్నాయి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఇల్లంతా కూడా ఒకే థీమ్లో మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయించుకున్నారు. ఇన్ కేసు మనకి ఇంట్రెస్ట్, మనకు నచ్చిన దాన్ని బట్టి చేయించుకోవచ్చు కదా. సో అటాచ్డ్ బాత్రూమ్స్, బాల్కనీస్ కూడా 2 బెడ్రూమ్స్కి కలిపి పెద్ద బాల్కనీ వచ్చింది. రెండింటికి జాయింట్ అనమాట. రెండిట్లోంచి కూడా, 2 బెడ్రూమ్ నుంచి కూడా బాల్కనీకి డోర్ ఉంది. ఇలా కాకుండా మనకి వాష్ ఏరియా ఉంది. పర్టికులర్గా 2 బాల్కనీస్ ఉన్నాయి. వీటిల్లో కూడా ఒకటి బాగా పెద్దది వచ్చింది, ఒకటి మీడియంగా వచ్చింది. ఇక్కడ చూసారా మీరు, డైరెక్ట్గా మనకి హైవే చాలా దగ్గరలో కనిపిస్తుంది. నేను నైట్ షూటింగ్ చేయడం వల్ల మీకు అంత క్లియర్గా చూపించలేకపోయాను. తర్వాత మనం చూసేది దేవుడి గది. ఈ దేవుడి గది అంతా కూడా చాలా స్పేషియస్గా, ఒక ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా కూర్చుని పూజ చేసుకోవచ్చండి, అంత స్పేస్ ఉంది. ఇది కూడా కబోర్డ్ వర్క్ అనేది మనకి నచ్చినట్టుగా చేయించుకోవచ్చు. బట్ ఇది వీళ్ళు ఇక్కడ ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళు సింపుల్గా చేయించుకున్నారు.
సో ఇక మన లేడీస్ ప్రపంచం వంటిల్లు. ఈ వంటగది గురించి మాత్రం చెప్పాల్సిన అవసరమే లేదండి. కంప్లీట్‌గా సిమెంట్ కలర్ థీమ్‌తోనే తీసుకున్నారు. గ్రే కలర్, యాష్ కలర్స్‌తో. దాన్ని కూడా బ్లాక్, యాష్ కలరు కాంబినేషన్ చాలా నీట్‌గా అనిపించింది నాకు. మనకి కిచెన్ నుంచి బయటికి రాగానే పక్కనే ఇలా వాష్ ఏరియా కూడా ఉంది. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. బెడ్‌రూమ్స్ ఎలా ఎంత స్పేషియస్‌గా ఉన్నాయనేది మీకు క్లియర్‌గా తెలియడం కోసం ఇలా డిఫరెంట్ యాంగిల్స్ అయితే చూపిస్తున్నాను. ఈ వీడియో అయిపోయిన వెంటనే మీకు అసలు వితౌట్ ఫర్నిచర్ ఎంత బాగుంది అనేది, ఎంత స్పేస్ ఉందనేది కూడా క్లియర్‌గా చూపిస్తాను. ఇలా చూపించడానికి 2 రకాలుగా చూపించడానికి ఒకటే రీజన్ అండి. అంటే ఫర్నిషింగ్ పెట్టిన తర్వాత చిన్నగా, ఇరుగ్గా ఉంటాయి. ఖాళీగా ఉంటే పెద్దగా కనిపిస్తాయని చాలామంది అనుకుంటారు. బట్ అలా కాదు అని ప్రూవ్ చేయడం కోసం ఇలా చూపించాం. ఇదంతా కూడా వితౌట్ ఫర్నిషింగ్ అనమాట. చూడండి మొత్తం రెడీ అయిపోయినాయి. ఓన్లీ కబోర్డ్స్ వరకు తప్ప అన్నీ రెడీ అయిపోయినాయి. మీకు ఈ బ్లాక్ అంతా కూడా రెడీ టు ఆక్యుపై అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. మనకి స్క్వేర్ ఫీట్ ఎలా ఉంది ఏంటనేది కూడా వివరంగా చెప్పేస్తాను. దేవాన్ చెరువు ఆల్రెడీ బాగా డెవలపింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ కొనడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే రాజమండ్రికి చాలా దగ్గరగా ఉంటుంది. పైగా చుట్టుపక్కల అన్నీ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. అది కారణం ఏంటంటే రీజనబుల్ ప్రైసు, డెవలపింగ్ రెసిడెన్షియల్ ఏరియా, ఫెసిలిటీసు, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండడంతో డిమాండ్ పెరుగుతుంది. పైగా ఈ అపార్ట్మెంట్స్ అన్నింటిలోనూ, అన్ని బ్లాక్స్‌లోనూ, అన్ని అపార్ట్మెంట్స్ కూడా విడివిడిగా చుట్టూ కూడా వెంటిలేషన్స్‌కి ప్రియారిటీ ఇవ్వడం వల్ల చాలా గాలి, వెలుతురు కూడా చాలా బాగున్నాయండి. డిజైన్ కూడా బాగా కన్వీనియంట్‌గా ఉంది. మీకు ఇంజనీరింగ్ ప్లాన్ అయినా కూడా పూజా రూము, పక్కనే కిచెను, డైనింగ్ స్పేసు, వాష్ ఏరియా మొత్తం స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1635 1635 స్క్వేర్ ఫీట్‌లో చాలా స్పేషియస్‌గా కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ ఇవి. పర్టిక్యులర్ స్పెసిఫికేషన్స్ కూడా చాలా ఉన్నాయండి. అవి టేక్ వుడ్ డోరు, వెర్టిఫైడ్ టైల్సు, సెరా బ్రాండెడ్ శానిటరీ వేరు, లిఫ్ట్ ఫెసిలిటీ, పవర్ బ్యాకప్, సీసీ కెమెరా, స్పేషియస్ పార్కింగ్, ఇలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ కమర్షియల్ స్పేస్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. కమర్షియల్ స్పాట్స్ అన్నీ కూడా 2 కిలోమీటర్ల దూరంలోనే నన్నయ్య యూనివర్సిటీ ఉంది. 1.5 కిలోమీటర్స్ దూరంలోనే గైడ్ కాలేజ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉన్నాయి. 2 కిలోమీటర్స్ దూరంలోనే జిఎస్ఎల్ హాస్పిటల్ ఉంది. 5 కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. పర్సనల్గా నాకు ఫ్లాట్ అయితే చాలా బాగా నచ్చిందండి. ముఖ్యంగా కిచెన్ చాలా డీసెంట్ అండ్ క్లాస్ లుక్తో చాలా బాగుంది. ఇంకా అసలు విషయానికి వస్తే ఇక్కడ స్క్వేర్ ఫీట్ రేట్ వచ్చేసి 3400 చెప్తున్నారు. అడ్రస్ క్లియర్గా చెప్పాలంటే సాయి దుర్గానగర్, దివాన్ చెరువు, రాజమండ్రి. ఈ గేటెడ్ కమ్యూనిటీ నేమ్ వచ్చేసి టీటీవీసీ హైట్స్. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నా. ఇన్ కేస్ ఎవరికైనా నీడ్ ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సొంత ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా సరే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. డెఫినెట్గా యూజ్ అవుతుంది.